హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో రేపైతే నేరేషన్ ఉంది 1 గంటకి. ప్రతిసారి ఏంటంటే కొంచెం టెన్షన్గా ఉండేది, ఇప్పుడైతే కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది. ఎందుకంటే నేను కొత్త అప్రోచ్మెంట్ అంటే ఇప్పటివరకు నేరేషన్ నేను ఒకలా చెప్పాను. సో ఇప్పుడేంటి అంటే నేరేషన్ ఇంకో స్టైల్లో చెప్దాం అనుకుంటున్నాను. ఎలాగో 3 నేరేషన్స్ ఉన్నాయి ముగ్గురితో. సో ఈ నేరేషన్ ఎందుకు నాకు ఇలా చెప్దాం అనిపించింది కొత్తగా. ఎందుకు అంటే ప్రతి నేరేషన్లో ఏంటి అంటే మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బట్టి నేను వాళ్ళ మీదగానే స్టోరీ చెప్తూ ఉండేవాడిని. సో కొన్నిసార్లు కొంతమంది పాయింట్అవుట్ చేసేవాళ్ళు. సో అంటే బాగుంది, స్టోరీ బాగుంది. సో అంటే మిగిలిన క్యారెక్టర్లు ఏం చేస్తాయి, ఎలా చేస్తాయి, సంథింగ్ ఇలా అడిగేవాళ్ళు. సో నాకు ఉన్నాయి సార్, నేను అంటే మెయిన్ క్యారెక్టర్ తక్కువ 1 అవర్ అని చెప్పారు కదా, హాఫ్ అన్ అవర్ అని చెప్పారు కదా. సో నేను మెయిన్ క్యారెక్టర్నే మీతో చెప్పాను. సో ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి మిగిలిన క్యారెక్టర్స్ కూడా. సో అని తర్వాత టచ్ చేసేవాడిని, ఒక 5-10 నిమిషాలు ఎలా ఉంటుంది సార్, ఇలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో నాకు అనిపించింది ఈసారి ఇంట్రెస్టింగ్ వేలో అన్ని క్యారెక్టర్ని పరిచయం చేద్దాం. అండ్ మెయిన్ క్యారెక్టర్కి వాళ్ళ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్, మెయిన్ ఒక స్క్రీన్ ప్లే బుక్ రీసెంట్గా చదివాను కదా. సో దాంట్లో మెయిన్గా ఏం చెప్పేది అంటే ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత క్యారెక్టర్కి అడ్డంకులు, వచ్చే విభేదాలు లేకపోతే గొడవలు అవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అవి పీక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ రిజల్యూషన్ మనం రాయాలి అన్నారు కదా. సో నేను ఇది నేరేషన్లో యూజ్ చేద్దామని. ఖచ్చితంగా అది నాకు ఎక్సైట్మెంట్గా ఉంది. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, ఎవరెవరి వాళ్ళు వచ్చిందో ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేద్దాం. లేకపోతే సెకండ్ ప్రాబ్లం వచ్చింది, ఎవరి వాళ్ళు వచ్చింది, పీక్ ప్రాబ్లంకి వెళ్ళిపోయాం. సో మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ మిగిలిన సరౌండింగ్స్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో చాలా హెల్ప్ అవుతుంది కదా. సో అలా వెళ్ళిపోదామని. ఇంకా ఇదిగో స్క్రిప్ట్ ఎదురుగా పెట్టుకున్నాను. అంటే ఎవ్రీ టైం ఒకటైతే గమనించాను అబ్బాయి, ఎవ్రీ టైం నువ్వు స్క్రిప్ట్ చదువుతూ ఉండు, అరే ఇక్కడ ఈ డైలాగ్ ఉంటే బాగుంటుంది, లేకపోతే ఈ సీన్ ఇలా ఉంటే బాగుంటుంది ప్రతిసారి అనిపిస్తుంది. ఎందుకో నాకు తెలియదు, ఎవ్రీ టైం. అంటే ఈ టైం అయితే మటుకు నేను కొత్తగా ఏం మార్చాలనుకోలేదు. ఎందుకంటే నేరేషన్ ఇస్తున్నాం, ఇది కన్ఫ్యూజ్ అయిపోయి అది 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 నేరేషన్లో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ట్రిక్ చెప్తున్నాను. నీ కథ గురించి నీకు మాత్రమే తెలుసు. నువ్వు నంది అంటే నంది, పంది అంటే పంది, అంతేగాని యాక్చువల్లీ ఇది అంటే ఇలా జరిగిద్ది ఇంకా ఆలోచిస్తున్నా అని ఎప్పుడు మెన్షన్ చేయొద్దు. అది తప్ప ఒప్ప ఆ క్షణం నీకు అనిపించింది అనుకో, నువ్వు అదే కన్ఫామ్గా చెప్పు, తర్వాత మార్చుకుందు పర్లేదంటే. లేకపోతే ఒక వీడికే క్లారిటీ లేదా అనుకుంటారు. సో అదైతే ఉంది. రూమ్ చూసి అయితే భయపడకండి, ఇది మన రూమే. సో ఇదంతా ఇది ఇదంతా మంది, ఇదంతా మా వాళ్ళకి ఇద్దరిది, అదంతా వేరేవాడిది. సో అలా ఉంటుంది. సో టాపిక్లోకి వెళ్తే ఏంటి అంటే యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు దాన్ని ఏమంటారు, వీడియో తీద్దాం అనుకున్నాను బ్లాగింగ్ స్టైల్లో. బట్ మొన్న ఒక కామెంట్ చూశాను, భయ ఇది కరెక్ట్ కాదేమో, ఒకసారి ఆలోచించుకో, అవసరమా అన్నట్టు అన్నాడు. నేను ఆలోచిస్తే మనం షేర్ చేసుకుందాం, బట్ అలాంటివి వద్దు, మీ ఇంపార్టెంట్ డిస్కషన్స్ కదా. సో అలా చెప్పకూడదు అనిపించింది. అండ్ ఓపెన్ అవ్వబ్బా. ఇది నా ల్యాప్టాప్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే షెడ్కి వచ్చేసింది. సో ఈ ల్యాప్టాప్ కూడా మన ఫ్రెండ్ అదే ప్రహాసే ఇచ్చాడు. అప్పటి వరకు నేను పేపర్లో రాసేవాడిని. సో పేపర్లో రాసినప్పుడు ఏంటి అంటే సీన్స్ అన్నీ ఒక 70 సీన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సీన్ వెంటనే మనకి అది ఇక్కడ ఏదైనా అప్డేట్ చేద్దాం అనిపించేది. అది అప్డేట్ చేయాలంటే మళ్ళీ ఒక కొత్త పేజీ మీద రాయాలి. సో ఇప్పుడు ఎందుకు లేరా బాబు అనిపించేది, అంత బోర్ కొట్టేది. సో ఆ సిచ్యువేషను. సో ల్యాప్టాప్ ఉంటే బాగుండు అన్నప్పుడు మా ఇంట్లో ఒక ఎక్స్ట్రా ల్యాప్టాప్ ఉందిరా, బట్ అది అంత అప్డేట్ కాదు, కావాలంటే తీసుకో అంటే, ఒరే బాబు ఇవ్వరా బాబు, నాకు ఫస్ట్ అయితే కావాలి అని చెప్పేసి తీసుకున్నా. దీనివల్లనే ఏడీగా ల్యాప్టాప్ చాలా ఇంపార్టెంట్ అసలు. సో దీని త్రూనే నేను 2 సినిమాలకు పనిచేసినట్టున్నా, 2-3 అంటే టోటల్ ఒక 2-3 సినిమాలకు పనిచేసా. ఒక 3 కోట్ల స్క్రిప్ట్ రాసుకున్నాను, ఇంకోటి ఒక 30 కోట్ల స్క్రిప్ట్ ఉంది. సో చాలా హెల్ప్ అయింది ల్యాప్టాప్. మీరు కూడా మస్ట్ అండ్ షుడ్ ల్యాప్టాప్ అయితే పక్కా ఒక ఏడీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ దీనివల్ల మనకి టైం కూడా సేవ్ అయ్యిద్ది.
అండ్ అప్డేట్ చేయడానికి కూడా ఈజీగా ఇంట్రెస్ట్ వస్తుంది అబ్బా. సో ఇప్పుడు నేను ఈ స్క్రిప్ట్ మ్యాక్సిమం అప్డేట్ చేయలేదు, కానీ సెకండ్ సీన్లో ఒకటి అంటే ఇప్పుడు క్యారెక్టర్ గురించి తెలియడానికి శ్రీనుగాడు మంచోడు అని చెప్పడానికి విక్రమ్ గారికి హెల్ప్ చేశాడు. వీడు పాపం దాన్ని ఏమంటారు, వీడు స్నానం చేయాలి అంటే వేడి నీళ్ళు పెట్టాను. లేకపోతే ఇంకొకడు అదేంది జ్వరం వచ్చింది అంటే నేను పోయి కిందకి పోయి ట్యాబ్లెట్లు తీసుకొచ్చి ఇచ్చాను, వాళ్ళ కోసం రైస్ పెట్టాను. అంటే ఇలా నేను మంచోడు అనిపించడానికి చాలా ఎస్టాబ్లిష్మెంట్ చేశాను. సో అంత అవసరం లేదు అనిపించింది. చాలా సింపుల్గా ఒక్క 2 సీన్లతో ఆ క్యారెక్టర్ మీద ప్రేమలో పడిపోతారు అని అనిపించింది. సో అదైతే చేంజ్ చేశాను, మిగిలినవి ఏం చేంజ్ చేయలేదులే. కానీ అండ్ మన వాళ్ళు చాలామంది అడుగుతారు, భయ్యా స్క్రిప్ట్ రైటింగ్ ఎలా రాస్తావు ఒకసారి చెప్పొచ్చు కదా అని. ఎలాగో ల్యాప్టాప్ ఉంది, సో అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? సో మీరు ఇక్కడ గమనిస్తే ఎన్ని సీన్లు ఉన్నాయి మన మొత్తం స్క్రిప్ట్ అంటే 75 సీన్లు. మీకు రివర్స్లో కనిపిస్తుంది కదా, స్క్రిప్ట్ ఏం కనిపించట్లేదు కదా. ఓకే, ఏ ఫిలిం బై శ్రీనుబాబు ముస్మి, ది ఎండ్. సో ఇది మన స్క్రిప్ట్. కమాన్, చాలా పేజెస్ ఉన్నాయి. సో నేను యూజ్ చేసేది ఏంది, సెల్టెక్స్ యాప్. చాలా బాగుంటుంది అబ్బా సెల్టెక్స్ యాప్ అయితే మటుకి. అండ్ ఫ్రీ సాఫ్ట్వేర్ కూడా. ఇందులో ఒక 3 స్క్రిప్ట్లు వరకు రాసుకునే అవకాశం ఉన్నట్టుంది. మా ఫ్రెండ్ ఒకటే అన్నాడు, కానీ నేను రెండోది ఒకటి రాశాను, మూడోది కొంచెం రాశాను, 3వ స్క్రిప్ట్ కూడా. సో ఇది దీనికి ఎప్పుడు ఛార్జింగ్ పెట్టాలి. అంతకుముందు ఛార్జింగ్ పెట్టకపోయినా వర్క్ అయ్యేది, బట్ ఇప్పుడు ఛార్జింగ్ పెడితేనే వర్క్ అవుతుంది. సో ఫైనల్లీ నేరేషన్కి అయితే గట్టిగా ప్రిపేర్ అయిపోయాను. మనం మంచిగా ఇస్తాము. సో అన్న అప్డేట్ ఇవ్వన్నా అని మన వాళ్ళు అడిగారు, ఇస్తా, ఖచ్చితంగా ఇస్తాను. సో 2 పేజెస్సే రేపు తీసుకొని పోతాను. యాక్చువల్లీ స్క్రిప్ట్ జిరాక్స్ తీసుకొని పోవాలా అని అడిగాను తెలిసిన వాళ్ళని, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళని. అవసరం లేదు, మంచిగా ల్యాప్టాప్ తీసుకో చాలు, తర్వాత వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వచ్చు, నెక్స్ట్ స్టెప్ అది అన్నారు. ఓకే ఫైన్ అని చెప్పేసి అనుకున్నాను. సో చూద్దాం. అంటే నేరేషన్ భయం అయితే పోయిందబ్బా, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. సో ఇది ఎంత ఎక్సైట్మెంట్గా చెప్తాను, వాళ్ళకి ఎంత బాగా నచ్చిద్ది, లేదా ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే పాయింట్. సో ఇదంతా విలన్ పార్ట్, ఇంట్రో ప్లాటు. సో మన స్టైలింగ్ అంతే. కానీ ఈ స్టేజ్ అయితే మటుకి టైం అవుతూ ఉంటుంది, మనకు టైం అవ్వదు. నేరేషన్ 2 days 3 days అంటారు కదా, బాబోయ్ పిచ్చెక్కిపోతుంటుంది. సరే, నేను ఈరోజు ప్రిపేర్ అవుతూ ఉంటానబ్బా. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది యాక్టింగ్కి లేదా ఏడీగా ట్రై చేస్తున్నారు. ఇందాక కూడా ఒక అతను కలిశాడు, ఏదో దత్త సాయి ఏదో పేరు, వాట్సాప్ నెంబర్ కూడా తీసుకున్నాడు. సో యాక్టింగ్ చేస్తున్నాడంట, మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతాడంట కుర్రోడు. మొత్తానికి మీరు ఫ్రెండ్స్ అయిపోయారు అబ్బా, ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక సర్లే, ఇంకొంచెం ప్రిపేర్ అవుదాం. బాయ్, జై హింద్.